అన్న నమస్తే అన్న, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 21 నెలలు కంప్లీట్ అయిపోయి 22 నెలలు రన్నింగ్ లో ఉంది. అసలు ఎలా ఉందంటారన్న ఈ కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రాన్ని పనికిరాని చెత్త రాష్ట్రంగా ప్రపంచ దేశాలలో చెప్పుకునే విధంగా మార్పు తెచ్చారు 5 సంవత్సరాల్లో. వాస్తవంగా చెప్పాలంటే నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేశాను. నేను పక్కా కమ్మ ఓటేశాను. ఎందుకు వేసాను ఆ ఓటు అని గెలిచిన సంవత్సరం నుంచే మదన పడ్డాను. అన్నాను వాస్తవం అది. ప్రపంచ దేశాలలో ఎవరినైనా అడగండి, ఎక్కడైనా అడగండి, ఇక్కడ ఏం జరుగుతుందని. అంతవరకే కానీ అంటే రోడ్డు మీద తిరిగే 10 మంది జీవనం సరిపోతే జనం ఓట్లేస్తారా? 10 మంది, ఆ 10 మంది బతుకుతారు, ఆ 10 మంది శాసిస్తారు. భయంతో జనాన్ని మనసు గెలుస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకసారి ఓడిపోతాడు, ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడలేదే. అసెంబ్లీకి వెళ్ళాడు, మాట్లాడాడు. అసెంబ్లీలో ఏమి తక్కువైందో దాని గురించే మాట్లాడారు. మీరు కదిలితే నువ్వు ఓ తప్పు చేసావని, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఓ తప్పు చేసావని మాట్లాడినప్పుడు దాని విషయం వదిలేసి నువ్వు ఇంకో తప్పు చేసావని చెప్పి దొంగే కనుక నువ్వు దొంగ అన్నట్టు ఆ విధంగా మాట్లాడతా ప్రతి విషయాన్ని పక్కదోవ పట్టిస్తా, కార్యకర్తలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. నేను వైసీపీ కార్యకర్త ఓ టైంలో కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఒక మాట అన్న, ఇప్పుడు ఒకప్పుడు వైసీపీ కార్యకర్త అంటున్నారు, మీరు మారాటానికి గల కారణం ఏమనుకోవచ్చు? చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి. రాజధానికి 30,000 ఎకరాలు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన రైతులకు మీరేమిచ్చారు? లాఠీ దెబ్బలు ఇచ్చారు. ఆడవాళ్ళని ఈడ్చిపడేశారు. ప్రతిరోజు టీవీ ఛానల్ పెడితే ఏడుపు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడ్చారు మీరు 5 సంవత్సరాలు. అదే ఏడుపు మళ్ళీ 5 సంవత్సరాలు కోరుకుంటారా? మీరు చెప్పండి. ఎవరు కోరుకుంటారు? ఆ విషయం ఏనండి, మీరు అర్థం చేసుకోండి. అసలు రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అంటే ఒక ఓటేసి ముఖ్యమంత్రిని చేసినంత మాత్రాన మొత్తాన్ని మీకు దారాదత్తం చేసినట్టు, జమీందారీతనం లేకపోతే రాజరికం ఇచ్చినట్టు కాదు. అది మీరు ఆలోచించాలి. మీరు ప్రతి క్షణం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి మీరు చేసిన తప్పులు మీరే పునరాలోచించి మా ఓటేసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు పోయారా అని ఇలాంటి దాంట్లో చూసుకొని సర్దుకోవటం చేయటం చేతగా అయితేనేమో మళ్ళీ గెలుపులోకి వస్తారు. కూటమి ప్రభుత్వం ప్రతి విషయాన్ని ప్రతి మాటని జరుపుకుంటా ఒకే రోజు అన్ని పనులు ఎవరు చేస్తారు? ఒక కుటుంబ పెద్దే అన్ని పనులు ఒకే రోజు చేయలేడు. రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం రోజు ఒకటి చేసుకుంటా ప్రతిదాన్ని మాట నిలబెట్టుకుంటా అభివృద్ధి అన్ని దేశాలు తిరిగి వాడు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే వాడికి ఎంత నమ్మకం ఉండాలి, వచ్చేవాడికి నమ్మకం ఉండాలి. ముందు ఇక్కడ పెట్టే పెట్టుబడి రూపాయి నాకు భయం లేదు, ఏ రోజైనా నా డబ్బు నాకు వస్తుంది అని ఒక మంచి దృఢ సంకల్పంతో వస్తాడు. పెట్టిన తర్వాత నన్ను అడిగారు, నేను తీసేశాను అని. మీరు చేసిన 5 సంవత్సరాలలో కంపెనీలు పోయినాయి బయటికి. ఎందుకు పోయినాయి? ఏ ఒత్తిడి లేని పోయినాయి. వాళ్ళు ఇంకొకటి వచ్చేటట్టు ఉండాలి. ఒకడు వస్తే వాడికి ఇంకొకటికి నీ ఎట్టుందయ్యా కంపెనీ అని అడుగుతాడు కదా. ఆ కంపెనీ నాది బాగుందా, ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టుకుంటే నాకు బాగుందంటే ఇంకొకటి పెట్టగలుగుతాడు. అప్పుడు అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, ఏదైనా ఉంటుంది, ట్యాక్స్ వస్తుంది, ప్రతిదీ జరుగుద్ది. మీరు చేసుకున్న స్వయం కృతాపరాధం ఓడిపోయారు. 11 వచ్చింది. సరే, దేనికి వచ్చినాయి అనే అంతర్మదనంలో పడి దాన్ని సరి చేసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం సరిగ్గా లేదు. దీనివల్ల మీకు ఒరిగే ఒక్క 1 పాయింట్ కూడా నీకు ఒరిగేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు మీరు పెద్దోళ్ళు కదా, మీకున్న దాంట్లో మా నాలెడ్జ్ చాలా తక్కువ. సొంత సంపాదన కోసం ఆలోచించి ప్రతి దాంట్లో కల్తీ అని, లడ్డు కల్తీ. ఎంతమంది భక్తులు అంటే ఉన్న భక్తుల్లో వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువ. రోజు 1,00,000 మంది పోతున్నారు. పోయి లడ్డు ప్రసాదంగా ఎంత ఇచ్చినా కానీ ప్రసాదంగా భావిస్తారు, తీసుకుంటారు. అది కల్తీ జరిగిందంటే దానికి ఏం జరిగిందో, ఎక్కడ తప్పు జరిగింది అని క్షమాపణ కనీసం అయ్యా ఆ స్వామికి మేము తప్పు చేసాం అనేది లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ ప్రతిదీ జనం గమనిస్తారు, ఓటర్ గమనిస్తాడు కదా.
ఇలాంటివి లేకుండా నేను కూటమి ప్రభుత్వం నేను ఎప్పుడు రోజు వ్యతిరేకిస్తా, నేను అట్టు మాట్లాడదు ఇట్టు మాట్లాడదు. అసెంబ్లీలో ఒకరోజు ఒక గంట కనీసం నికరంగా గంట కూర్చున్న సమయం చూపించండి. 2 సంవత్సరాల ఇప్పుడు 22 నెలలుగా అంటే ఇప్పుడు ఆయన మీరు ఏ గంట కూర్చున్నారో చూపించండి. ప్రజల కోసం మీరు ఓర్పుగా అసెంబ్లీలో కూర్చునే ఓపిక కూడా మీకు లేకపోతే మీరు ఏం చేస్తారనుకోవాలి. అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఆయన అంటుంది ఏంటంటే నేను అక్కడ అనుకోవాలి రాష్ట్రానికి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు, అన్ని దేశాలు తిరుగుతున్నారు, ప్రతి చోటకి వెళ్తున్నారు. ఆయన వయసులో అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ముఖ్యమంత్రిగా సీట్లో ఉండి మీలాగా అయితే చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని చక్రం బంగారులా తిప్పగలుగుతాడు, ఎక్కడే సర్దుకోగలుగుతారు. అలా చేయలేదు కదా. ప్రతి చోటకి వెళ్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, సంక్షేమం చూస్తున్నారు, చెప్పిన మాట గ్యారంటీలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు కదా. మీరు ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడి అదే పదే అబద్ధాన్ని నిజం చేయాలి, నిజాన్ని అబద్ధం చేయాలని ఒక మాటను 10 సార్లు చెప్పినంత మాత్రాన అది ఎప్పుడు జరగదు కదా. ఫ్లెక్సీలు పట్టుకుంటారు, ఫ్లెక్సీ పట్టుకొని రఫా అంటారు. ప్రజలు భయపడతారు. ముందు మేజర్గా మీరు చేసే ఆ ఒక్క పని ప్రజలు భయపడతారు. ముందు అది మానేయండి. అంటే మానేస్తారో మానేవారో మీ ఇష్టం. మీరు భయంతో జనాన్ని గెలవాలని చూస్తే అది మీరు నష్టపోతారు తప్పితే వేరే ఏం జరగదు. మీకు ఏదో ఒకసారి ఓటేసిన పాపానికి మళ్ళీ మేము ఆ పార్టీలో పనికి రాకుండా పోయినాం, ఈ పార్టీలో ఒకేసారి మీకేసాను ఓటు. మీరు 150 సీట్లు గెలిచారు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది మీకు ఓటేసి ఉంటారు. వాళ్ళని మంచో చెడు కొద్దిగా ఇబ్బందులు లేకుండా నడుపుకుంటూ వస్తే అలానే మీరు మళ్ళీ గెలుచుకోగలిగే వాళ్ళేమో చెప్పలేము. మీరు చేసిన తప్పులే మీకు శాపాలు. అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా తప్పులు చేస్తుంది, మనమే అధికారంలోకి వస్తాం 2029 నాదే అంటున్నాడు కదా సార్. మరి ఆయన ఆ సమయం వచ్చినప్పుడు మీకు వస్తే మీరు గెలవండి. దాన్ని మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు మంచి చేసే వాళ్ళని కోరుకుంటారు. జరిగిన కాలం అది. మంచి ఒకసారి నన్ను చూడండి అని తల మీద ముద్దులు పెట్టావు ముసలోళ్ళకి, అవ్వ తాత చెల్లి అని తల మీద ముద్దులు పెట్టావు. పక్కకు పోయి ఏ శానిటైజరో లేకపోతే ఈ కడుక్కోవటం చేశారు. అవన్నీ సహజం. ఎవరైనా 10 మందిలో పోయేవాళ్ళు కాబట్టి ఏదో వస్తాయని చేస్తారు. మీరు దాని గురించి కాదు. ముందు మెయిన్గా మీరు అతి ప్రేమ చూపించి ఒక్కసారి నేనని గెలిచారు. గెలవటం ఒక ఎత్తు, గెలిచిన తర్వాత మీ స్వయంకృత అపరాధం ప్రతిదీ రూపాయి మన బుట్టలోనే పడాలి. మద్యం ఉంది, డిజిటల్ పేమెంట్లు ఎందుకు చేయలేదు, బ్యాంక్ లావాదేవీలు ఎందుకు లేవు, అచ్చం క్యాషే. అక్కడే మీ డొల్లతనం బయటపడింది. ఇదంతా ఒక ఎత్తు సార్, డొల్లతనం బయటపడింది కాదు. మీ కూటమి ప్రభుత్వం అని ప్రతిదానికి మీ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుంది అంటున్నావు. తప్పులు చేస్తే తప్పుని ఇది చేశారని చెప్పి ఆగవు నువ్వు. ప్రజలు చూసుకుంటారు, ప్రజలు వింటున్నారు, ప్రతి ఛానల్ చూస్తున్నారు, ప్రజలు టీవీలు చూస్తారు, పేపర్లోనే. పాత రోజులు కాదు, ఈ అనాగరిక కాలంలో లేరు ప్రజలు. ప్రతిదీ గమనిస్తున్నారు కదా. సరే సార్, ఇక్కడ ఒక్క మాట సార్, ఇక్కడ ఒక్క మాట ఏంటంటే ఆయన పోయినసారి ఒక్క ఛాన్స్ అన్నారని చెప్పి ఓటేసాము మీరు అంటున్నారు. ఇప్పుడు మరొక్క ఛాన్స్ అడుగుతున్నారు. మరి ఆయన ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇచ్చిన రోజు ఏం చేశారు, ఈ రోజు చేయడానికి ఒకసారి నమ్మకం పోయిన తర్వాత నమ్మకం కలిగించటం, ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం కలిగించటమే కష్టం. ప్రజలు గమనించాలి. మెయిన్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం పోయిద్ది, కంపెనీలకి పోయిద్ది, ప్రజలకి పోయింది. మరొక ఛాన్స్ ఇస్తే ఇంకా ఏంటంటే మనిషి పుట్టుకతో ఒక లక్షణం వచ్చిందండి, ఆ లక్షణం పోదు కదా. మీకు పుట్టుకతో వచ్చిన లక్షణం. ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసు అన్నారు, ఇప్పటికీ తేల్చలేదు. నేరస్తులు ఎవరో తెలీదా? సిబిఐకి తెలీదా? అంటే రోజు వీళ్ళందరూ ప్రజలు పిచ్చోళ్ళ చూస్తూ ఉన్నారు, వాళ్ళే చూస్తుంటారు. ఏం జరుగుతుందో వాళ్ళే చూస్తూ ఉంటారు. ఇంకా ఛానళ్ళు ఇది సాగుతూ ఉంటుంది. వాళ్ళేమో సహనంతో చూస్తూ ఉండాలి. బీపీలు షుగర్లు వచ్చి చేస్తున్నారు కొంతమంది. మీలాంటి పనులు కొంతమంది చేసే ఈ పోలీస్ శాఖ కానీ ఇంకొకళ్ళు కానీ చేసే చర్యలు చూసి ఇలా ఉందా రాష్ట్రంలో, మనం బయటికి పోతే మనకు భద్రత ఉంటుందా లేదా ముందు అనే భావనలో పడ్డారు. 5 సంవత్సరాలు
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన విషయాలు, ముందు ముందు జరుగుతున్న విషయాలు, అవినీతి, ప్రతి ఒక్కడు అలవాటైపోయారు, అవినీతికి అలవాటైపోయారు. ఓకే. ఇప్పుడు పులి ఒక మాంసం ముద్ద తిన్నదనుకోండి, రెండో ముద్ద కోసం చూస్తుంది, మళ్ళీ ఆకలి టయానికి చూసుకుంటుంది. ఆ టైపులో ప్రతి వాళ్ళు లంచాలకు అలవాటు పడ్డారు. డిజిటల్ పేమెంట్లు వచ్చినాయి, 10 రూపాయలు చిల్లర దొరకట్లేదు, ప్రతిదీ ఫోన్పేలో చేయాలి. ఈ క్యాష్ అంతా ఎడిపోయింది. అవినీతి కాడ కుప్పలు కుప్పలుగా దాచిపెట్టి ఉంచారు. మీ టైంలోనే అసలు క్యాష్ మొత్తం లిక్కర్కి దాచిపెట్టబడింది. దీని మీద అడిగేవాళ్ళు లేరు, అసలు దీని లోతు తీరు.